ఈ రోజు ఆదివారం 12వ తేదీన 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ రోజు తొలి మ్యాచ్ కి చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ క్లైమ్ బలంగా ఉండాలంటే ఈ విజయం చాలా ముఖ్యం. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు చెన్నైపై గెలిచి ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలని చూస్తుంది. ఈ ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడగా అందులో 6 గెలిచి 12 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ సీజన్ లో ఇరు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో సిఎస్కే ఓడిపోతే ఖచ్చితంగా ఆర్సీబీకి మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సిఎస్కే తన చివరి మ్యాచ్ ఆర్సీబీతోనే తలపడాల్సి ఉంది. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడిపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు కన్ఫర్మ్. అందుకే ఈ రోజు రాజస్థాన్ పై సిఎస్కే తప్పక గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సిఎస్కే బౌలింగ్ విభాగం చాలా అధ్వానంగా ఉంది. కీలక ఆటగాళ్లంతా వారి వారి పనుల నిమిత్తం తప్పుకోవడంతో ఒక్కసారిగా సిఎస్కే బలం పడిపోయింది. దీంతో గత 4 మ్యాచ్ల్లో ఓ మ్యాచ్ గెలిస్తే మరో మ్యాచ్ ఓడుతూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది సిఎస్కే. కాకపోతే ఈ రోజు బలమైన రాజస్థాన్ రాయల్స్ తో ఢీకొట్టబోతోంది సిఎస్కే. బౌలింగ్ లో అంత బలం లేని సిఎస్కే బలమైన రాజస్థాన్ బౌలింగ్ ముందు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.